హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్. ఫ్రెండ్స్, నేను మీకు మంచి ఎడిటింగ్ కూడా తీసుకొచ్చాను. చూసారు కదా, స్క్రీన్ మీద కనబడుతుంది కదా. ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో సెట్ చేసుకుని మీకు నచ్చిన ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు నీకు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఇమేజెస్ కానీ యాడ్ చేస్తున్నాను ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ దొరుకుతుంది. దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్, ముందుగానే క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫోటోస్ అయితే పెట్టుకుని ఈ విధంగా స్టేటస్ వీడియో అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా వీడియో అనేది లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ప్లస్ ఐగా మనకు అమృతం చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసే వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి, ఇక్కడ 1:1 అని ఒక ఆప్షన్ కనబడి చూసారు రైట్ సైడ్లో, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసే వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మిడిల్ ఆప్షన్ ఒక క్రాప్ సింబల్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసి దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఈక్వల్ టు సింబల్ ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు వీడియో ఎంతసేపు కావాలో అంతసేపు దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. నాకు వచ్చేసి 15 సెకండ్స్ కావాలి కాబట్టి 15 సెట్ చేసుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత మీకు లాస్ట్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది, దాన్ని ఇక్కడ ఎనేబుల్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు బార్డర్ అనేది బ్లాక్ కలర్కి వచ్చేస్తుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఎఫర్ట్స్ ఒక కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ ఎఫర్ట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. దీన్ని అయితే వచ్చేసి వీడియో చూద్దాక డ్రాగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చూస్తారు కదా, ఇమేజ్ అయితే బ్లర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఇది ఎంత బ్లర్లో స్ట్రెంత్లో కావాలో అంత స్ట్రెంత్లో పెట్టుకోండి. నేను వచ్చేసి ఈ స్ట్రెంత్లో పెట్టుకున్నాను, టిక్ మార్క్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇది కాదు. చూసారు కదా, క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సేమ్ దీన్ని కూడా అయితే వీడియో చూడగైతే డ్రాగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది, బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కిందకి వెళ్ళిపోయిన తర్వాత బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు 4th ఆప్షన్ స్క్రీన్ వస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అనే విధంగా చూసారు కదా వచ్చేసింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో ఇందాక యాడ్ చేశారో దాన్ని మళ్ళీ క్లిక్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ దీన్ని కూడా వీడియో షాట్ అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ క్రాపింగ్ అని ఒక ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని కరెక్ట్గా బాక్స్ షేప్లో వచ్చేది సెట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే వచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని ఒకసారి క్లిక్ చేసి దీన్ని కరెక్ట్గా మీకు ఎంత మిడిల్లో కావాలో అంత మిడిల్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి సేమ్ ఇందా మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ డౌన్లోడ్ సెట్ చేసుకున్నారో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే సేమ్ దీన్ని కూడా వీడియో చూడగైతే డ్రాగ్ అయితే చేసుకోండి. మళ్ళీ కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బార్డర్ మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చూసారు కదా, ఇప్పుడు ఈ స్క్రీన్ వచ్చేసి కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా సెట్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీకు ఒక కలర్ డాట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను, మీరు దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. దీన్ని ఇక్కడ ఈ సైడ్లో పెట్టుకుని ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనబడి చూస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సెండ్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు చూసారు కదా, ఈ విధంగా బ్లాక్ అయితే వచ్చేసింది. సేమ్ దీన్ని కూడా వీడియో చూడక డ్రాగ్ అయితే చేసుకోండి. ఏమన్నా డ్రాగ్ చేస్తున్నారు మీకు ఓవరాల్ యానిమేషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు విధంగా రెడ్ కలర్ బ్లింక్ అవుతూ ఉంటుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి ఆ రెడ్ కలర్ దాన్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు డూప్లికేట్ అన్న ఒక ఆప్షన్ కనబడి చూస్తే దాన్ని క్లిక్ చేసి సేమ్ దాన్ని క్లిక్ చేసి ఇది ఈ సైడ్ పెట్టుకోండి. చూస్తారు కదా, ఈ సైడ్ పెట్టిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే బ్యాక్ కలర్లోకి బ్యాక్ వెళ్ళిపోయింది, టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. ఇప్పుడు మీకు బ్యాండ్ ఇమేజ్ అని ఇచ్చాను, మీరు దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేయర్స్ మీద వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసి చూసారు ఫ్రెండ్స్, ఈ బ్యాండ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఆల్ మెటీరియల్స్ మీకు దొరుకుతుంది. దీని విధంగా సైజ్ అని ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ప్లేస్ చేసుకుని సేమ్ దీన్ని కూడా వీడియో చూడగా డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే నేమ్ కానీ టెక్స్ట్ కానీ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ అని ఇచ్చేసి నేను వచ్చేసి మై లవ్ అని ఇస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఇచ్చేసిన ఓకే మీద అయితే ప్రెస్ చేసేయండి. ఇక్కడ మీకు 2 SMS కనబడితే చూసారా, వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేవి దొరికితే ఒకవేళ మీకు దొరకపోతే ఇక్కడ మీకు హోమ్ సింబల్ ఒకటి కనబడుతుంది వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇది ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో అయితే సెట్ చేసుకోవచ్చు.
చూడండి మీకు నచ్చింది ఏదైతే మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది చేసుకోండి. చూసారుగా నేను ఏదైతే ఇది ఇచ్చేసాను ఓకే టిక్ మార్క్ అని ఇచ్చేసాను. దీన్ని కొద్దిగా సైజ్ అనేది మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకుని ఈ బ్యాండ్ మీద అయితే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయిపోయింది. సేమ్ దీన్ని కూడా వీడియో చూడదు కదా డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. ఈ విధంగా సింపుల్గా టెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉందో లేదా మీకు ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని వాటర్ మార్క్ అని మీరు క్రియేట్ చేసుకోండి. ముందుగా పిక్సార్ట్లో క్రియేట్ చేసుకోండి. నేనైతే నా ఛానల్లో వాటర్ మార్క్ అని క్రియేట్ చేశాను. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే వాటర్ మార్క్ క్రియేట్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఒక ఓపెసిటీ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేసి కొద్దిగా డిక్రీజ్ చేసేయండి. దాని బ్రైట్నెస్ అనేది డిక్రీజ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని కూడా వీడియో చదవగైతే డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఇప్పుడు దీన్ని సైజ్ అనేది తగ్గించుకుని మీకు ఇది ఎక్కడ కావాలంటే అక్కడ కరెక్ట్గా సెట్ చేసుకుంటే చూసారు కదా పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయింది. టిక్ మార్క్ అని చేసేయండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో సెట్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా 2-3 మినిట్స్లో అయితే మీ స్టేటస్ అనేది ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి టెంప్లెట్ అయితే యాడ్ చేసి ఉంటుంది. టెంప్లెట్ మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశారు. సేమ్ నా టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్న మీడియాలోకి వెళ్ళిపోయి ఇప్పుడు సేమ్ మీరు ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేస్తున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. చూసారా అది వచ్చేసి ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు క్రోమాకి అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసి టిక్ మార్క్ అని చేసి దీన్ని కొద్దిగా ఫ్రంట్ కానీ డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసిన అది టెంప్లెట్ మీరు క్లిక్ చేసి కరెక్ట్గా వైట్ లైన్ వచ్చేటట్టు సెట్ చేసుకోండి. కరెక్ట్గా వైట్ లైన్ ఆప్లో వచ్చేటట్టు సెట్ చేసుకుని దీన్ని వచ్చేసి కింద అయితే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా ఈ లైన్ పైన కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే మనకు అది బ్లింక్ అవుతూ ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా చేసి టిక్ మార్క్ అని చేసేయండి. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం టెంప్లెట్ వీడియో ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఒకసారి లాస్ట్కి వచ్చేసి మీకు పైన సిజర్ ఐకాన్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి. సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ అని ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. చూసారు కదా మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేసుకోండి. మీకు రైట్ సైడ్లో ఒక ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ముందు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారో ముందుగా డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి. ఇక్కడ సాంగ్ నేమ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీకు ఏదైతే సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ సాంగ్ నేమ్ డిస్ప్లే అవుతుంది. మీరు సింపుల్గా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తుంది. దాని మీద క్లిక్ చేసి దీన్ని కూడా వీడియో ఫ్రంట్ దాకా డ్రాగ్ చేసుకోండి. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం సాంగ్ అనేది ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఒకసారి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు ట్రిమ్ టు రైట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. ట్రిమ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రిమ్ టు రైట్ చూసారు కదా దీన్ని అయితే క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా సాంగ్ అనేది కట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే సింపుల్ క్రియేట్ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. మీకు నచ్చిన సాంగ్ ఏదైతే అది పర్ఫెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు క్వాలిటీ అనేది ఎక్కడ డిక్రీజ్ అవ్వకుండా మీకు లెఫ్ట్ సైడ్లో ఒక షేర్ ఐకాన్ ఒకటి కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేదంటే మీకు విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు హెచ్డీలో కావాలంటే 720 పెట్టుకోండి. కాదు మాకు ఇంకా ఫుల్ హెచ్డీలో కావాలంటే 1080 అని పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొడితే మీకు గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ నైస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.